కెమెరామెన్ సార్ రెడీ, బాబు రెడీ, బాబు స్టార్ట్ కెమెరా. హలో గైస్, అందరు బాగున్నారు అనుకున్నాను, అందరూ బాగుండాలి కూడా. సో ఈ వీడియోలో వచ్చేసి మనం యూట్యూబ్లో షార్ట్స్ అప్లోడ్ చేయాలా, ఆ లాంగ్ వీడియో అప్లోడ్ చేయాలా, యూట్యూబ్లో ఏది అప్లోడ్ చేస్తే గ్రోత్ బెటర్ ఉంటుంది. సో అందరు బిగినర్స్కి ఇదే డౌట్ అండి. సో మనం ఈ వీడియోలో కంప్లీట్గా మనం దాని గురించి మాట్లాడుకుందాం. సో మనం ఇవన్నీ కంపేర్ చేద్దాం, రీచ్ అండ్ సబ్స్క్రైబర్స్ అండ్ గ్రోత్ అండ్ ఇన్కమ్. ఈ 4 పాయింట్స్ గురించి మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. స్టార్ట్ ద వీడియో. ఫస్ట్ మనం షార్ట్స్ గురించి మాట్లాడుకుందాం. అంటే షార్ట్స్ ఇవి 60 సెకండ్స్ అండ్ వర్టికల్ వీడియోస్ అండి. సో వీటిలో మనం ఏంటంటే చాలా తక్కువ ఇన్ఫర్మేషన్ని మాత్రమే మనం ఆ వీడియోలో పెట్టగలుగుతాం. సో దీనివల్ల అడ్వాంటేజెస్ ఏంటంటే మన వీడియో అనేది ఆల్గరిథం పుష్ చేస్తుంది, నెక్స్ట్ క్విక్ రీచ్ ఉంటుంది అండ్ వైరల్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది అండ్ కొత్త సబ్స్క్రైబర్ని ఇది అట్రాక్ట్ చేస్తుంది. సో దీంట్లో డిసడ్వాంటేజ్ వచ్చేసి ఫస్ట్ వాచ్ టైం తక్కువ అండి అండ్ ఆడియన్స్ రెటెన్షన్ అనేది లాంగ్ టైంలో స్ట్రాంగ్గా ఉండదు అండ్ ఇన్కమ్ కూడా అంత పెద్దగా జనరేట్ అవ్వదు. ఓకే, ఎందుకు ఆడియన్స్ రెటెన్షన్ ఉండదంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక వీడియో షార్ట్ వీడియో పెట్టినప్పుడు దాన్ని ఫస్ట్ ఒక న్యూస్ గురించి పెట్టాం, దాంట్లో 1 lakh వ్యూస్ వచ్చాయి. ఓకే, నెక్స్ట్ వీడియోలో 1 lakh వ్యూస్ రాకపోవచ్చు, 200, 300 అండ్ 1000లో ఆగిపోవచ్చు. సో అలాంటి సో నెక్స్ట్ వచ్చేసి లాంగ్ వీడియోస్ అండి. సో లాంగ్ వీడియోస్ అంటే ఏదైనా వీడియో 5 minutes or 10 minutes లేదా అంతకంటే ఎక్కువ డ్యూరేషన్ ఉన్న వాటిని మనం లాంగ్ వీడియోస్ అంటాం. సో లాంగ్ వీడియోస్లో వచ్చేసి మనం ఏదైనా కంటెంట్ని డీటెయిల్డ్గా చేయడానికి మనం లాంగ్ వీడియోని యూజ్ చేస్తాం. దీంట్లో మనకి అడ్వాంటేజ్ వచ్చేసి ఫస్ట్ వాచ్ టైం అనేది ఎక్కువ అండి అండ్ నెక్స్ట్ వచ్చేసి మానిటైజేషన్ స్ట్రాంగ్గా ఉంటుంది అండ్ మన ఛానల్ని బ్రాండ్ పెరుగుతుంది, మన బ్రాండ్ వాల్యూ పెరుగుతుంది అండ్ ఫోర్త్ వచ్చేసి మన ఛానల్ని ఎక్కువ మంది ట్రస్ట్ చేస్తూ ఉంటారు. అండ్ లాంగ్ వీడియోలో డిసడ్వాంటేజ్ వచ్చేసి ఫస్ట్ మన ఛానల్ గ్రోత్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఎడిటింగ్కి చాలా ఎఫర్ట్స్ మనం పెట్టాలి అండ్ థర్డ్ వచ్చేసి కన్సిస్టెంట్గా మెయింటైన్ చేయాలని చాలా కష్టం లాంగ్ వీడియోస్లో. సో బిగినర్కి ఏది బెటర్, లాంగ్ వీడియోనా ఆర్ షార్ట్ వీడియోనా? ఎవరైతే స్టార్ట్ చేస్తున్నారో వాళ్ళు ఫస్ట్ ఫోకస్ ఆన్ షార్ట్ వీడియోస్. షార్ట్ వీడియోస్ సెలెక్ట్ చేసుకోవడం వల్ల చాలా ఫాస్ట్గా గ్రో అయిపోతుంది. లాంగ్ వీడియో సెలెక్ట్ చేసుకుంటే చాలా స్లోగా ఉంటుంది, బట్ గ్రోత్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఓకే, బెస్ట్ స్ట్రాటజీ వచ్చేసి అండి 3 to 4 షార్ట్ వీడియోస్ పర్ వీక్ అండ్ 1 లాంగ్ వీడియో పర్ వీక్ పెట్టుకుంటే షార్ట్స్ ద్వారా మనం ఆడియన్స్ని పెంచుకోవచ్చు అండ్ లాంగ్ వీడియోస్లో మనం మన ట్రస్ట్ అండ్ ఇన్కమ్ని బిల్డ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం ఇన్కమ్ కంపేర్ చేద్దాం. సో లాంగ్ వీడియోకి ఏంటంటే మన యాడ్స్ ద్వారా రెవెన్యూ ఎక్కువ వస్తుంది, షార్ట్స్ మాత్రం కంపారిటివ్లీ చాలా తక్కువ ఇన్కమ్ వస్తుంది. సో ఎవరైతే సీరియస్గా కెరీర్ బిల్డ్ చేద్దాం అనుకున్నారో వాళ్ళు మాత్రం ఆ లాంగ్ వీడియోస్ని ఇగ్నోర్ చేయకండి. ఫైనల్ కంక్లూజన్ వచ్చేసి ఎవరైతే యూట్యూబ్లో లాంగ్ వీడియో అండ్ షార్ట్ వీడియో ఈ రెండింటిని మెయింటైన్ చేస్తారో, లాంగ్ వీడియోస్ అనేవి ట్రస్ట్ అండ్ ఇన్కమ్, షార్ట్ వీడియోస్ని మనం ఆడియన్స్ గ్రోత్ కోసం యూజ్ చేస్తాం. సో ఈ రెండింటిని మనం యూజ్ చేసి మన ఛానల్ని మనం మంచిగా మెయింటైన్ చేసుకోవచ్చు. ఓకే, ఈ వీడియో ఇప్పటివరకు చూసుంటే మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి. ఇలాంటి యూట్యూబ్ గ్రోత్ టిప్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లాంగ్ వీడియో అప్లోడ్ చేస్తున్నారా లేకపోతే షార్ట్ వీడియో అప్లోడ్ చేస్తున్నారా నా కమెంట్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై.